బలవంతం చేస్తే ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకుని రాగలనా? అలా బలవంతం చేస్తే వచ్చిన వ్యక్తి ఎంతకాలం ఉంటాడు? ఉండడు కదా, ఎక్కువ కాలం ఉండడు. ఇప్పుడు ఆ సొర చెట్టు అంతా కూడా నాశనం అయిపోయింది. ఈ రెండోసారి నేను చచ్చిపోతా అంటున్నాడు. చదవండి బ్రదర్. దేవుడు సొర చెట్టుల గురించి ఇంత కోపం వస్తుంది ఏంది భయ్ నీకు అంటున్నాడు దేవుడు. యోనాను అడగగా యోనా ప్రాణం పోవునంతగా కోపించడం మంచి. ఈ కోపం ఇంకా నాకు ఎక్కువైపోతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ దేశాన్ని అట్టెట్లా రక్షిస్తావు? ఈ చెట్టును అట్లెట్లా మార్చేస్తావు? దేవుని మీద ఎంత కోపం, గరంగా ఉన్నాడు చూడండి. ఎంత దారుణమైన అసలు ఈ కోపానికి అర్థం ఉందంటారా మీరు? ఇది అర్థవంతమైనటువంటి కోపమేనా? ఆ పట్టణం ఏమైనా కావచ్చు, నీ పని ప్రకటించడం, నీ పని చెప్పడం.